29వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. సహోదరి సహోదరులారా, ఈ లోకం ఎప్పుడు మనలో ఉన్న బలహీనతలను చూపిస్తూ మాటల చేత క్రియల చేత మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. మన ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు అందరూ మనతో బాగానే ఉంటారు. ఏదైనా పరిస్థితి బాగోక అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి కూడా రారు. అందరి చేత విడిచిపెట్టబడి ఒంటరి స్థితిలో మనము ఉంటాము. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండే దేవుడు మన ప్రభువు. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, పోరాటాలు ఎదురైనప్పటికీ ప్రభు పట్ల మనం నమ్మకంగా జీవిస్తే చాలు, మనల్ని ప్రభువు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఒంటరిగా ఉన్న స్థితిలో మీరు జీవిస్తూ ఉన్నారేమో, ఎవరు మీకు తోడుగా లేరు, ఏది మీరు సాధించలేరు అని అనుకుంటూ ఉన్నారేమో. ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండండి, నమ్మకంగా జీవించండి. ప్రభు ఆశీర్వదిస్తే దానిని ఎవరు ఆపలేరు. దేవుని వాక్యం చెప్తుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని. ఆనాడు ప్రభువు అబ్రహాముని బయటికి పిలిచి ఆకాశం వైపు చూపించి, ఈ చేతనైతే ఈ నక్షత్రములను లెక్కించు, నీ సంతానము కూడా అలాగే అవుతుంది అని ప్రభు చెప్పాడు. ఆనాడు అబ్రహాము ప్రభుని నమ్మాడు. అబ్రహాము యొక్క సంతానము నక్షత్రముల వలె విస్తరింపబడింది. అన్ని విషయాలలోనూ అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఈ రోజు కొంచెమే నీ దగ్గర ఉండుండొచ్చు, ఆ కొంచెంలో కూడా నమ్మకంగా జీవించు. ప్రభువు దానిని గొప్పగా ఆశీర్వదించి విస్తరింపచేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎటువంటి శ్రమలోనైనా ఇబ్బందులోనైనా తోడుగా ఉండే గొప్ప దేవుడవు తండ్రి. ఈరోజు ఎవరెవరైతే ఒంటరిగా ఉండి వారికి ఎవరు తోడుగా లేరు అని బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారో అటువంటి వారిని దర్శించండి ప్రభువా. వారిని ఆశీర్వదించండి తండ్రి. ఆశీర్వదించి విస్తరింపచేసే గొప్ప దేవుడవు ప్రభువా. ప్రతి విషయంలోనూ మేము నమ్మకంగా జీవిస్తూ మీ చేత మేము ఆశీర్వదింపబడాలి తండ్రి. మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాము ప్రభువా. మేము మీకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మాకున్న సమస్తాన్ని మీరే ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తరింపచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.